హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా కొత్త మలుపు టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా మా లెజెండరీ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ మనందరి ఫర్ ఎవర్ ఫేవరెట్ భానుచందర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ మా సునీతమ్మ, ఆవిడ ఎక్కడుంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది, ఆవిడకి హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ మా హీరో ఆకాష్ గారికి అండ్ హీరోయిన్ భైరవి గారికి అండ్ మా డైరెక్టర్ శివ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ తాటి బాలకృష్ణ గారికి అందరికీ కూడా హ్యాపీయెస్ట్ వెల్కమ్. సో మా ఆకాష్ గారు ఆల్రెడీ మేము చూస్తున్నాం డాన్స్ ఎరగొట్టేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అండ్ ఆల్రెడీ సర్కార్ నౌకరీ ద్వారా మంచి పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఈ కొత్త మలుపు మీ కెరియర్లో కూడా మీ లైఫ్లో కూడా కొత్త మలుపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మేము విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా ముగ్గురు భానుచందర్ గారు, సి కళ్యాణ్ గారు అండ్ అలానే సునీత గారి చేతుల మీదుగా సో టీజర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. మైక్ ఇచ్చేయండి. మీ ముగ్గురు కలిసి కొత్త మలుపు టీజర్ లాంచ్ అని చెప్పేస్తే టీజర్ చూసేద్దాం. Yes, here we go. కొత్త మలుపు టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మన ఏరియాలో అందరికంటే తెల్లగా ఎవరు ఉంటారు? ఇంకెవరండి? మన వరలక్ష్మి. అందరికంటే అందంగా తెగటగా మెరిసిపోయి కళ్ళు ఎవరికి ఉంటాయి? వరలక్ష్మికి అండి. దాని నడక, దాని స్టైలు తెగ పాడైపోతుంది. నేను చేసుకోబోయేవాడు షీప్ గా కార్లోనో ట్రైన్లోనో ఫ్లైట్లోనో రాకూడదే. వాడి కోసం 100 మంది వెయిట్ చేయాలి తప్ప వాడు ఎవ్వరి కోసం వెయిట్ చేయకూడదు. ఇంకెంతసేపు వెయిటింగ్? ఇంతకీ మీ ఊర్లో ఏ గుడి బాగుంటుంది? అమ్మవారిదా, స్వామివారిదా? ఇంత రాత్రి ఏ గుడి తెరిచుండదు. ఎప్పటికైనా చెప్పాలి కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నా. బాబు ఫ్లో చూస్తుంటే ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. వరలక్ష్మి లైఫ్ లో ఆల్రెడీ వేరే వాడు ఉన్నాడు. మనల్ని టచ్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి, పట్టుకోవాలంటే రిక్వెస్ట్ చేయాలి. అంతెందుకు, నాతో మాట్లాడాలంటే కళ్ళు కిందకి దించి మాట్లాడాలి. వస్తున్నా. మన ఏరియాలో అందరికంటే తెల్లగా ఎవరు ఉంటారు? ఇంకెవరండి? మన వరలక్ష్మి. అందరికంటే అందంగా తెగటగా మెరిసిపోయి కళ్ళు ఎవరికి ఉంటాయి? వరలక్ష్మికి అండి. దాని నడక, దాని స్టైలు తెగ పాడైపోతుంది. నేను చేసుకోబోయేవాడు షీప్ గా కార్లోనో ట్రైన్లోనో ఫ్లైట్లోనో రాకూడదే. వాడి కోసం 100 మంది వెయిట్ చేయాలి తప్ప వాడు ఎవ్వరి కోసం వెయిట్ చేయకూడదు. ఇంకెంతసేపు వెయిటింగ్? ఇంతకీ మీ ఊర్లో ఏ గుడి బాగుంటుంది? అమ్మవారిదా, స్వామివారిదా? ఇంత రాత్రి ఏ గుడి తెరిచుండదు. ఎప్పటికైనా చెప్పాలి కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నా. బాబు ఫ్లో చూస్తుంటే ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. వరలక్ష్మి లైఫ్ లో ఆల్రెడీ వేరే వాడు ఉన్నాడు. మనల్ని టచ్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి, పట్టుకోవాలంటే రిక్వెస్ట్ చేయాలి. అంతెందుకు, నాతో మాట్లాడాలంటే కళ్ళు కిందకి దించి మాట్లాడాలి. వస్తున్నా.
Yes, that's the most refreshing and entertaining teaser of కొత్త మలుపు. చాలా ఎనర్జెటిక్ గా గ్రేస్ఫుల్ తో కనిపిస్తున్నారు ఆకాష్ గారు. అండ్ ద లొకేషన్స్ అండ్ ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కానివ్వండి అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ శివ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ కూడా ఏంటండి కార్లో తిరగడం ఫ్లైట్ లో తిరగడం చీపా కొత్తగా వింటున్నాం మేము. ఎస్, భైరవి వరలక్ష్మిగా చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు. గుడ్ లక్ టు యూ ఆల్సో. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తాటి బాలకృష్ణ గారు ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి అండ్ స్పెషల్గా మ్యూజిక్ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇప్పుడు టీం మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో తథాస్తు క్రియేషన్స్ బ్యానర్ పై తాటి బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్గా, జవహర్ రెడ్డి గారు అండ్ సుమంత్ కాచర్ల గారి డిఓపిగా, యశ్వంత్ నాగ్ గారి మ్యూజికల్లో, శివ వరప్రసాద్ గారి దర్శకత్వంలో ఆకాష్ గారిని అండ్ అలానే భైరవి గారిని అండ్ మహేందర్ గారిని అండ్ అలానే రఘుబాబు గారిని అండ్ అలానే పృథ్వీ గారిని ఇలా బోల్డ్ మంది వర్స్టైల్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ని మనం సూన్ చూడబోతున్నాం. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మ్యూజిక్ అందుబాటులో ఉంది. సో మీ అందరికీ ఎంతో నచ్చుతుందని కోరుకుంటూ, సో బ్లెస్సింగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ తాటి బాలకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome our producer తాటి బాలకృష్ణ గారు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో కొత్త మలుపుని ఈ జూన్ 12న మన అందరికీ అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తాటి భాస్కర్ గారిని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎడిటర్ శివ శర్వాణి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం శివ శర్వాణి గారు అండ్ కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ అలానే ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి మా మహేందర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఫంక్షన్లు చూసినా ఆయనే వస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ అలానే వరలక్ష్మిగా మన అందరినీ ఆకట్టుకోబోతున్నటువంటి మా హీరోయిన్ భైరవి ఆద్య గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆర్ డైరెక్టర్ శివ వరప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our young and energetic hero ఆకాష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రీసెంట్ గా సర్కార్ నౌకరి అని మనం పలకరించి అండ్ ఇప్పుడు కొత్త మలుపుతో మరొక కొత్త మలుపు తీసుకోబోతూ ఉన్నారు. అండ్ అలానే ఇవాళ మాకు గెస్ట్గా విచ్చేసినటువంటి భానుచందర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వన్ ఆఫ్ ద లెజెండరీ అండ్ వర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ భానుచందర్ గారు. అండ్ బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం భానుచందర్ గారికి. అండ్ అలానే లల్లి మధుమిత గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాం. ఆయన ఫ్లైట్ మిస్ అయినట్టుంది, లేట్గా వచ్చారు నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి. సో ఆయన్ని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి మంచి పాత్రలతో మన అందరినీ నవ్వించినటువంటి మా రఘుబాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రఘుబాబు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఈ సినిమాలో డైలాగ్ లాగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగర్స్ అందరిలో ఎవరు అందంగా ఉంటారు అంటే మా సునీత గారు. సో అప్పటి నుంచి ఇప్పుడున్న సింగర్స్ అందరిలో ఎవరు అందంగా పాడతారంటే అది మా సునీత గారు. సో ఏజ్ రివర్స్ లో ఎవరు అవుతున్నారు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా సునీత గారు. సో మా లెజెండరీ సింగర్ సునీతమ్మని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వెల్కమ్ ఆర్ ఫేవరెట్ సునీత గారు. అండ్ ప్రొడ్యూసర్ గారిని సునీత గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక చందమామ, ఒక కలేజా, కల్కి వంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి సి కళ్యాణ్ గారు ఇస్ హియర్. బాలకృష్ణ గారిని సి కళ్యాణ్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అండ్ అలానే కిట్టయ్య గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫోటో ఆప్ కోసం ప్లీజ్. అండ్ గ్రూప్ పిక్చర్ ఫ్రమ్ మీడియా భానుచంద్ర గారు, శ్రీ కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ గారు, సునీత గారు, డైరెక్టర్ హీరో గారు ఒక పిక్చర్ అండి. వాయిస్ వస్తుంది అశోక్ అన్న, వాయిస్ వస్తలే, స్పీకర్ రావట్లేదు. इसको कौन बंद करा? वो आने का यही आने, कौन बंद नहीं कर, एक बार बात करो, खबर नहीं है। स्विच बंद कर दिया बोले तो कहाँ से आता है? హలో హలో సేమ్ అలానే గ్రూప్ ఛానల్స్ కోసం కూడా. మేడం మేడం సార్ సార్ ఓకే, సో ముందుగా సునీత గారు అండ్ ఆకాష్ గారు ఒక పిక్చర్, యా అటు పక్కకి ప్లీజ్. సో ముందుగా మా కొత్త మలుపు ప్రమోషన్స్ పాటలతోనే మొదలయ్యాయి కాబట్టి, ఆదిత్య మ్యూజిక్ నుంచి మొదలయ్యాయి కాబట్టి, ముందుగా మా నిరంజన్ గారితో మొదలు పెడదాం స్పీచ్ని. నిరంజన్ గారిని లేటుగా వచ్చినా లేటెస్ట్గా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. కొత్త మలుపు పాటలు అన్నీ హిట్ అయిపోయినాయి. అలాగే ఈరోజు టీజర్ లాంచ్ అయింది. కొత్త డైరెక్టర్ శివ అండ్ ఆకాష్కి మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి మంచి పేరు రావాలి. సునీత గారు అబ్బాయి అని ముద్ర కాకుండా తనంతట తాను కష్టపడి ముందుకు రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మేడం ఎప్పటి నుంచో మాకు ఆదిత్య మ్యూజిక్లో చాలా సాంగ్స్ పాడారు, ఎన్నో హిట్లు అయినాయి. అలాగే ఈ పాటలు, ఈ మూవీ కూడా హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇందులో 3 పాటలు చేశాను నేను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఆకాష్ గారు ఇందులో ఒక సాంగ్ చేశారు, ఆల్రెడీ రిలీజ్ అయింది, అది డాబా సాంగ్. అందరూ నాకు ఫోన్ చేసి ఎవరి కొత్త అబ్బాయి అంటున్నారు. రిలీజ్ అయిన తర్వాత ఇంకా బాగా అప్రిషియేషన్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మహేందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడైతే బాతా కానీ పెడతారో వెనకాల అప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా వెళ్తుంది అనమాట. అందరికీ నమస్కారం. నా పేరు మహేందర్. మైక్ దగ్గరికి. ఓకే. అంటే ఒక 5-6 ఈవెంట్లు మాట్లాడాను, ఇంకా భయం పోతలేదు. వెనక అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం వచ్చేస్తుంది. కొత్త మలుపు జూన్ 12th రిలీజ్ అవుతుంది. మైత్రి వాళ్ళకి థ్యాంక్ యూ. 12th సార్, నాకు అసలే భయం. జూన్ 12th రిలీజ్ అవుతుంది. వర్కింగ్ విత్ ఆకాష్ అండ్ భైరవి చాలా బాగుండే. ఎందుకంటే ఆకాష్ స్టార్టింగ్లో యాటిట్యూడ్ చూపిస్తా అంటున్నాం, కానీ ఈజ్ ఏ స్వీట్ పర్సన్ అలాగనే.
అండ్ శివ గారి డైరెక్షన్లో చేయడం చాలా మంచిగా అనిపించింది. ఆ డ్యాన్స్ మాస్టర్ ఆయన నాతో కూడా డ్యాన్స్ చేయించిండు చాలా కష్టంగా, అంటే నాకు కొంచెం కష్టమైండే. థ్యాంక్ యూ సి కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ భానుచంద్ర గారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. June 12th అండ్ మైత్రి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎక్కువైనా నాకు తెలుసు, మళ్ళీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ తాటి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ప్రత్యేకించి కళ్యాణ్ గారికి, భానుచందర్ గారికి, సునీత గారికి నేను చాలా షార్ట్ నోటీసు, అంటే వితిన్ జస్ట్ అవర్స్లలో నేను ఇన్వైట్ చేయగానే వెంటనే కళ్యాణ్ గారు, భానుచంద్ర గారు, సునీత గారు వెంటనే యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇంకా వేరే ఉన్నా కానీ అన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమా గురించి చెప్పాలంటే ఇది నా మొదటి సినిమా. ఇందులో మా డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమాని, ఇది రిలీజ్ అవ్వబోతుంది ఫస్ట్ సినిమా ఇది డైరెక్టర్కి. ప్లస్ మా హీరోకి ఇది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు, సెకండ్ సినిమాలో కూడా అంతకన్నా బాగా చేశారని నాకు కాన్ఫిడెన్స్, నాకు నమ్మకం ఉంది. అది చేశారు అని గట్టిగా చెప్పగలుగుతాను నేను. ఈ సినిమా చూస్తే మీ అందరికి మీకే తెలుస్తుంది ఎలా చేశారు ఏంటి అనేది. ఐ థింక్ హీ హాజ్ హోల్ హార్టెడ్లీ పుట్ ఆల్ హిస్ ఎఫర్ట్స్. ఈ సినిమాలో కొంచెము స్టోరీ కూడా కొంచెం టిక్లిష్గా ఉంటుంది, అంటే అది అటు లవ్ ప్లస్ చాలా డీప్గా లవ్ చేస్తుంటారు, మళ్ళీ అమ్మాయిని వదిలిపెట్టుకోలేరు, మళ్ళీ ఎలా చేయాలనేది ఉండదు. అంటే అది చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. అన్ని కథ ఇది చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది ఇది. సో అయితే చూస్తే కానీ మీకు ఎవరు తెలియదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ విచ్ ఐ ఫీల్ దట్ ఈ కాలంలో వచ్చింది. తర్వాత భైరవి గారు కూడా కొత్త హీరోయిన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఫిలింకి. బాగా హోల్ హార్టెడ్గా తెలుగు రాకపోయినా కానీ నేర్చుకొని కొంచెము ఆకాష్ గారు ఇచ్చే సలహాలతోటి, అడ్వైజ్తో, డైరెక్టర్ గారు చెప్తున్నటువంటి డైరెక్షన్ తోటి బాగా నటించారు. ఐఎమ్ షూర్ దట్ యూ ఆల్ విల్ బి లైక్ ఇట్. బాగా నచ్చుతుంది మీకు. మిగతా ఆర్టిస్ట్ మహేందర్ గారు అయితే ఇంకా అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఇంటర్ కాగానే నవ్వు మొదలవుతుంది. సో అంత బాగా చాలా బాగా చేశారు అందులో. సో వెరీ గుడ్, వెల్ డన్. అండ్ ఐ థింక్ మా ఆర్టిస్టులు అందరూ కూడా ప్రత్యేకించి ఈ టెక్నికల్ టీం ఏదైతే ఉందో మాది, నేను ఫస్ట్ టైం అందులో చూశాను. ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి. మొత్తం కోనసీమ షూటింగ్, ఆల్మోస్ట్ ఒక 50 రోజులు షూటింగ్ జరిగింది అక్కడ. సో మొత్తం కోనసీమ వర్షాలు పడుతున్నా కానీ వీళ్ళందరూ కూడాను చాలా హార్డ్ వర్క్ చేశారు. అసలు వాళ్ళని చూస్తే ఈ ఇండస్ట్రీలో ఇంత కష్టపడతారా అనిపించింది. అసలు నేను చూసేది మనం చూసేది ఒక 2 అవర్సే, కానీ ఆ 2 అవర్స్లో వాళ్ళు దాని వెనకాల ఉన్న కష్టం ఏంటి అని నేను అక్కడ చూసిన తర్వాత నాకు తెలిసింది. ఐ థింక్ దిస్ ఈజ్ వండర్ఫుల్ ఎఫర్ట్స్. చాలా మంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద టెక్నీషియన్స్. హోల్ హార్టెడ్గా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఫిల్మ్ని బాగా తీశారు. సో ఐఎమ్ షూర్ దట్ మీ అందరూ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. రాంబాబు గారు, రాంబాబు గారు నాకు టైంకి సలహాలు చేస్తూ, అడ్వైజులు ఇస్తూ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. చాలా థ్యాంక్స్ టు రాంబాబు గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మన రఘుబాబు గారు, తర్వాత పృథ్వీ గారు, అసలు వాళ్ళు ఎంటర్ కాగానే మీకు అనిపిస్తుంది అసలు వాళ్ళు ఏంటి నవ్వేయడానికి వచ్చారా అనిపిస్తుంది మనకు. అంత బాగా నవ్వుతుంది. ప్రతి డైలాగ్ పంచ్ డైలాగులే. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకునే మాట, ప్రతి మాట కూడా పంచ్ డైలాగ్స్ ఉంటాయి ఇందులో. చాలా బాగుంటుంది అది. ఐ థింక్ వీ షుడ్ నాట్ మిస్ దిస్. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు డైలాగ్స్ వినడానికన్నా మనం వెళ్ళాలి, అంత బాగుంటుంది ఇందులో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రఘుబాబు గారు, పృథ్వీ గారు. చాలా థ్యాంక్స్ అండి. Thank you once again everybody for giving this opportunity. I'm sure wishing you all the best. We'll do wonders. Thank you. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మా మీడియా మిత్రులకి, వచ్చిన కళాభిమానులకి, ఇక్కడ వేదిక మీద ఉన్న అతిథులకి, మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ సినిమా దీని గురించి చెప్పాలంటే ఒకటే, ఫస్ట్ దీని సినిమా రేంజ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒకటే,
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఈ సినిమా వాళ్ళ సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఇంకా ఈ సినిమా గురించి మనం పెద్దగా మాట్లాడుకోవక్కర్లే. అల్టిమేట్ ఒక కొత్త హీరో మా ఆకాష్. ఇందాక మన కొరియోగ్రాఫర్ గారు చెప్పారు 3 సాంగ్స్ చేశారన్నారు. ఎవరి కుర్రాడు అని అడిగాడంటే అర్థమైపోయింది కదా. సో వుడ్ బి టాప్ స్టార్ అని మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాలి. లెట్ గాడ్ బ్లెస్ హిమ్. సో ఈవెన్ సినిమా మంచి క్యారెక్టర్ చేశాను నేను, పృథ్వీ మంచి క్యారెక్టర్ చేశాం. త్రూఅవుట్ క్యారెక్టర్స్ మంచి డైలాగ్స్ తోటి. అఫ్కోర్స్ హీరోతో కాంబినేషన్ ఉంది, హీరోయిన్తో, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మిగతా ఆర్టిస్టులందరితో కూడా కాంబినేషన్. ఎక్కడ కూడా ఈవెన్ పెద్ద డైలాగ్ ఉన్నా కూడా దాన్ని చాలా సులువుగా ఆల్రెడీ ఒక 20-25 సినిమాలు చేసేసినట్టు. ఎక్కువ చెప్పడం కాదు ఆకాష్ గురించి, నిజంగానే సెట్లో మేము చూసాం కూడా చెప్తున్నాం అనమాట. అంత చక్కగా చేశాడు నిజంగా. సునీత గారు మీరు చాలా గాడ్ బ్లెస్. మంచి కొడుకు, మంచి స్టార్ అవుతాడు, నో డౌట్ దానిలో. అలాగే హీరోయిన్ కావచ్చు సినిమాకి, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మా డిఓపి గారు రాలేదనుకుంటాం కదా, మా మహేంద్ర కో కమెడియన్ చాలా బాగా చేశారు. సో అన్డౌటెడ్లీ నేను ముందే చెప్పాను కదా, మన మైత్రి వాళ్ళు చేశారంటే సినిమా ఒక రేంజ్లో ఉన్నట్టు లెక్కే. డెఫినెట్గా ఆ సక్సెస్ డెఫినెట్గా అందుకుంటుంది. మళ్ళీ మనం డెఫినెట్గా సక్సెస్ మీట్లో కలవచ్చు 100%. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఆయన అసలు సినిమా ఫీల్డే సంబంధం లేదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. నేను నా దగ్గరకు వచ్చి డేట్ల గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారు, ఈయనకి సినిమా గురించి ఏం తెలియదు కదా, ఈయన ఎలా హ్యాండిల్ చేస్తారు సినిమాని, ఎందుకు చేస్తున్నారు సినిమా అన్నారు. ఆయనది ఒక కాఫీ ప్లాంట్స్ బిజినెస్, సపరేట్ సంబంధం లేదు. కానీ సినిమా చేస్తానికి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. సినిమా మీద ఉన్న ప్యాషన్ అలాంటిది. ఇక ఖర్చు విషయానికి వస్తే కూడా ఎక్కడ ఎవరికి ఏ ట్రబుల్ ఇవ్వకుండా రెమ్యునరేషన్స్ కానీ, ఆన్ టైం పేమెంటు చాలా. అంటే నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్ ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్కి. చాలా బాగా చేశారు. అలాంటి మీకు మంచి డబ్బులు రావాలి, సినిమా సక్సెస్ అయిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్ గారి విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ, సింప్లీ ఎక్స్ట్రాడినరీ. క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కటి చెప్పేది కూడా తను యాక్ట్ చేసి చూపించాడు ప్రతి ఒక్కరికి. హీరో దగ్గర నుంచి, కమెడియన్ దగ్గర నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి. మరి డ్యాన్స్ చేసి చూపించాడు తెలియదు కానీ నాకు, సాంగ్స్లో మేము లేవు కాబట్టి. కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. ఇక మాటికి చెప్పుకున్నట్టు అవుతుంది. సినిమా ఒక అల్టిమేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకుందంటే తను ఎంత బాగా చేశాడో తెలుస్తుంది. మీకు కూడా మంచి సక్సెస్, మంచి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సిన మా వ్యక్తులు ఉన్నారు. మా కళ్యాణ్ సుపరిచితులు. ఆయన చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు బ్లాక్ బస్టర్స్ అన్ని సినిమాలు చేసిన, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్ల సి కళ్యాణ్ గారి గురించి. సి కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులకు కానీ, లేదా ఒక ఫెడరేషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ముందుండే వ్యక్తి, మంచి మనిషి. సో ఇలాంటి ఒక ఫంక్షన్కి తను కూడా వచ్చాడంటే ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ వైబ్. ఇక ఈ సినిమాలో యాక్ట్ చేయని ఒక వ్యక్తి, యువకుడు భానుచందర్. మా ఇద్దరికి మంచి సంబంధం ఉంది. ఎలాగంటే మా బ్యానర్లో నాన్నగారు గిరిబాబు గారు తీసిన సినిమాల్లో మెరుపుదాడి అని ఒక కౌబాయ్ సినిమా పెద్ద హిట్ 83లో, సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అందులో మన సుమన్ భానుచంద్ర ఇద్దరు యాక్ట్ చేశారు. నిజంగా ఆ తెల్లగడ్డం లేకపోతే మెరుపుదాడిలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 83లో ఏమీ మారలేదు. ఎంత చక్కటి నటుడు. కానీ ఇప్పటికీ అంత ఎనర్జెటిక్గా ఈ ఫంక్షన్ రావడం కూడా నిజంగానే పాజిటివ్ వైబు. థ్యాంక్స్ ఫర్ ఇట్. అమ్మాయి తను కూడా, మధుమిత గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చిన థ్యాంక్స్ అండి. అలాగే అమ్మాయి భైరవి,
అందరూ పెర్ఫార్మెన్సెస్ వైజ్గా చాలా బాగా చేశారు, టెక్నికల్ వైజ్గా చాలా బాగుంది. మంచి కమర్షియల్ వాల్యూస్ తోటి ఒక మంచి మెసేజ్ ఓరియంట్ ఉన్న సినిమా. అందరూ కూడా తప్పకుండా చూడండి. ప్రేక్షక దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన మా మీడియా మిత్రులకి మరొకసారి, అలాగే వచ్చిన కళాభిమానులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘుబాబు గారు. చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం. అండ్ మా హీరోయిన్ వరలక్ష్మిగా మనందరినీ పలకరించబోతున్నటువంటి భైరవి ఆద్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా, వెల్కమ్ టు హైదరాబాద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం నాకు చాలా ఇమోషనల్ మూమెంట్గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. ఈరోజు ఒక హీరోయిన్గా మీ ముందుకు రావడం నా కలలా ఉంది. तथास्तु क्रिएशन के చాలా రుణపడి ఉన్నా. क्योंकि आज मैं यहाँ पे खड़ी हूँ तथास्तु क्रिएशन की वजह से ही खड़ी हूँ. और मेरा पूरा टीम, प्रोड्यूसर जी, डायरेक्टर जी, हीरो, सबको मैं धन्यवाद बोलना चाहती हूँ. सब लोगों ने बहुत सपोर्ट किया. और आज गेस्ट हमें सपोर्ट करने के लिए आए हैं सर, मैम, सब सर, मैं सब लोगों को बहुत बहुत धन्यवाद बोलना चाहती हूँ. एंड हमारे टीम में जो भी टेक्नीशियन हैं, इवन जिन्होंने हमको फूड भी प्रोवाइड किया, इवन डिज़ाइनर, मेकअप आर्टिस्ट, हेयर ड्रेसर, मैं सबको थैंक यू बोलना चाहती हूँ. क्योंकि आज हम एक टीम के जैसा काम किया अच्छे से, इसीलिए आज हम सक्सेसफुली ये इवेंट में आप लोगों के सामने खड़ी हो पा रही हूँ. सो सबको मेरे दिल से बहुत बहुत धन्यवाद. एंड मीडिया पर्सन आप लोगों को भी बहुत बहुत थैंक यू. आप लोग आए, हम लोग को सपोर्ट किया. और हमारे मूवी के बारे में मैं 3 वर्ड में बोलना चाहूँगी. फुल ऑफ एंटरटेनमेंट. मुझे नहीं पता आप लोग क्या माइंडसेट से आप थिएटर में जाओगे, बट जब आप लोग मूवी देख के वापस आओगे, डेफिनेटली आप लोग फुल ऑफ एंटरटेनमेंट, वो माइंडसेट से आप लोग बाहर आओगे, इतना तो मुझे कॉन्फिडेंट है. और मेरा जो कैरेक्टर है वो भी बहुत अच्छा है. నాకు చాలా ఇష్టం నా कैरेक्टर. और सबको मैं अगेन थैंक यू बोलना चाहूँगी. अगर मुझसे कुछ गलती हो गई तो मुझे माफ़ कर दीजिए. తెలుగు నాకు తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడే. सो कुछ भी अगर मुझसे मिस्टेक हो गई तो मुझे माफ़ कर दीजिए. और हमारे मूवी देखने के लिए आइए सब लोग. थैंक यू. लव यू ऑल. बहुत बढ़िया बोले आप. तेलुगु कौन सिखाया आपको? श्रवंती गारू को भी थैंक यू. Thank you so much. Nice meeting you and congratulations for your debut. Welcome to Hyderabad. Welcome to Telugu Thank you, cinema. Shravanti garu. Thank you. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ శివ వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన మాట్లాడే ముందు సార్ ప్లీజ్. లేదు, మన అన్ని సినిమాలకి ఈ మధ్యకాలంలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఆదిత్య నిరంజన్ గారు ఈ సినిమాకి చేయటం, తర్వాత మా అహర్నిశలు కష్టపడిన మా అనిల్ మేనేజరు తనకి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్. నిరంజన్ గారు ఈ మధ్య ఉట్టి రావడమే కాదు, అప్పుడప్పుడు స్టెప్పులు కూడా వేస్తూ ఉంటారు స్టేజ్ మీద. ఎస్ అండి, ఇప్పుడు మా డైరెక్టర్ శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సునీత గారికి, తర్వాత భానుచంద్ర గారికి, గ్రేట్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు సార్. అలాగే మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా గురించి చెప్పే ముందు, నాకు ఈ సినిమాతో ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఇక్కడ వరకు నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన కొంతమంది కోసం నేను ఇక్కడ మాట్లాడడం అనేది నా బాధ్యతగా అనుకుని షార్ట్ అండ్ స్వీట్గా ఒక 2 ముక్కల్లో చెప్పేసా. మొదటగా విజయ్ పల్లకి మాస్టర్, నాకు ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ఎవరితో చేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు అన్డౌటెడ్లీ సెకండ్ థాట్ లేకుండా నా పేరు సజెస్ట్ చేశాడు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ బ్రో. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకున్న బిజీకి బిజినెస్కి ఆయనకి సినిమా అనేది అవసరం లేకపోయినా ఆయన టైం కేటాయించుకుని క్రాఫ్ట్ మీద కొంచెం అవగాహన తెలుసుకుని
నేర్చుకుని సినిమాని చేశారు సార్. థ్యాంక్ యూ. మీ వల్ల మేము ఇక్కడ మాట్లాడుతున్నాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సునీత గారండి. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ ముందు నేను నథింగ్. బట్ ఆవిడ కథ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నన్ను ఏమి అడగకుండా నా మాట మీద గౌరవించి నా ఆలోచనని గౌరవిస్తూ ఇక్కడ వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత మా డిఓపి సుమంత్ కాచర్ల, తనకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విజువల్కి నేను ఇచ్చిన ఎక్విప్మెంట్కి అసలు సంబంధం లేకపోయినా తన ప్రొడక్షన్ అర్థం చేసుకుని నాకు మంచి బెస్ట్ విజువల్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సుమంత్. అలాగే మా జవహర్ రెడ్డి గారు కూడా సీనియర్, ఆయనతో 5 days వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చాలా నేర్చుకున్నాం, మీరు చూస్తే. థ్యాంక్ యూ సార్. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, మా చంద్రకిరణ్ గారు, ఎడిటర్ శివ గారు, ఆర్టిస్టులు మన ఆకాష్ గారు, భైరవ్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అనిల్ థ్యాంక్ యూ. చివరిగా మా సినిమా గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మాకు కోనసీమల అందాలన్నీ ఆవిష్కరిస్తూ ఒక మంచి కామెడీ చూపిస్తూ ఒక అద్భుతమైన మ్యూజిక్ వినిపిస్తూ అక్కడక్కడ చిన్న చిన్న ఎమోషన్స్ టచ్ చేస్తూ ఫైనల్గా ఒక చిన్న ట్విస్ట్తో క్లైమాక్స్ ముగించి మంచి ఎంటర్టైనర్గా రామ్కామ్ వస్తుందని మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నామండి. ఇంకా చెప్పాలంటే ఇది సినిమా పరంగా చిన్నదే అయినా దాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ చాలా పెద్దది. సో ఇది మీరు సినిమా చూసిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో అందుకే 12వ తారీఖున రిలీజ్ అవుతున్న మా సినిమాని అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మైత్రి సంస్థకి, ఆదిత్య నిరంజన్ గారికి థ్యాంక్ యూ సార్, రఘుబాబు గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక నిరీక్షణ, ఒక సూత్రధారులు, ఇలా క్లాసిక్ సినిమాల్ని ఎన్నో మనకు అందించినటువంటి మన ఫర్ ఎవర్ సూపర్ హీరో, మన అందరి ఫేవరెట్ భానుచందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఇది మామూలుగా ఏ సభకెళ్ళినా చెప్పేదే, బట్ ఫస్ట్ నా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పెద్ద సినిమా చేయాలి, బ్యూటిఫుల్ పబ్లిసిటీ ఇచ్చి చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తే కానీ దే విల్ నాట్ బికమ్ బిగ్ ప్రొడ్యూసర్స్. అలాగా నెక్స్ట్ బాలకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, శివాని, అట్ ది సేమ్ టైం మన యంగ్ హీరో ఆకాష్ని, తర్వాత యంగ్ హీరోయిన్ భైరవిని చక్కగా బ్యూటిఫుల్గా యాక్సెప్ట్ చేసి ఈ కొత్త సబ్జెక్ట్ని తెర మీద తీసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, దీన్ని ప్రమోట్ చేసి దీన్ని రిలీజ్ చేయడం అనేది ఇంకో ఎత్తు. బికాస్ టుడే ఏ ఫిల్మ్ కెన్ బి మేడ్ బై ఎనీబడి కెన్ మేక్ ఎ ఫిల్మ్, బట్ టు రిలీజ్ ద ఫిల్మ్, దట్ ఈస్ ఒక ఫిల్మ్ రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం అనేది ఆ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది. తర్వాత అందులో మైత్రి ఫిల్మ్స్ వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ఫిల్మ్ వాళ్ళ చేత డిస్ట్రిబ్యూట్ చేయించడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. హీఈస్ రియల్లీ గ్రేట్. సో ఈ సినిమా తప్పకుండా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటూ, మనందరూ టీజర్ చూసాం. ఇట్స్ చక్కగా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. హీరో కానీ హీరోయిన్ కానీ, హీరోయిన్ చూస్తుంటే నాకు రష్మిక అనే హీరోయిన్ గుర్తుకొస్తుంది. ఆ లుక్స్ ఉన్నాయి, బట్ షీఈస్ గాట్ హర్ ఓన్ వే అండ్ ఓన్ స్టైల్ ఆఫ్ రెండరింగ్ అండ్ ప్రెజెంటింగ్ హర్ సెల్ఫ్. షీఈస్ గుడ్. అండ్ అఫ్ కోర్స్ ఆకాష్ ఈస్ వెరీ ఎనర్జెటిక్. అతను డాన్స్ స్టెప్స్ కానీ చక్కగా చూడడానికి ముద్దుగా ఉన్నాడు అబ్బాయి. ఇట్స్ నైస్ అకార్డింగ్ టు దట్ క్యారెక్టర్. సో ఐ ఫీల్ జంట ఇద్దరు ఈడు జోడి బాగుంది. అఫ్ కోర్స్ ఆకాష్ మదర్ ఇస్ ఫేమస్ సింగర్, షీఈస్ బ్యూటిఫుల్ ఫేమస్ సింగర్. సునీత గారు, ఆవిడ గురించి మీకేం కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే షీఈస్ నోన్ టు వన్ అండ్ ఆల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇకపోతే ఈ ఫిల్మ్ నేను చూసినంత వరకు ఏంటంటే ఇట్స్ గుడ్ ఎంటర్టైనర్. ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్ డిపెండింగ్ అపాన్ ద ప్రమోషన్. అండ్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులంతా దీన్ని సహకరించి మీరు బాగా పంప్ చేసి దీన్ని కనుక ప్రమోట్ చేస్తే ఇది బ్రహ్మాండంగా వస్తుందని హృదయపూర్వకంగా చాలా సెలవు తీసుకుంటూ, మళ్ళీ ఇంకోటి, నన్ను బాలకృష్ణ గారు అని మిత్రుడిని పరిచయం చేసింది నా మిత్రుడు ఎదురుకుండా కూర్చున్నాడు, కట్టా రాంబాబు. హీజ్ అనగా, అంటే అతను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి మా అడ్రస్లో మా ఇంట్లో ఉన్నాడు.
ఉండి అక్కడి నుంచి పద్మాల వెళ్ళి పద్మాలలో పనిచేస్తూ తర్వాత ఇండివిజువల్ కెమెరామెన్గా అయ్యి చాలా ఫిల్మ్స్కి ఆర్టిస్ట్ అవుదాం వచ్చి కెమెరామెన్గా ఎందుకు చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని సాధించి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు అన్ని ఫీల్డ్ అతను టచ్ అయిన ఫీల్డ్ లేదు. బట్ అతను మనుషులు కూడా లేవు. ఎందుకంటే అతని నేచర్ ఏంటంటే విత్ హ్యూమర్ హీ టాక్స్ ది ఇమీడియట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. అంత మంచి వ్యక్తి. అతనికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ లాంటి మంచి ప్రొడ్యూసర్, డైరెక్ట్ ప్రొడ్యూసర్ని నాకు పరిచయం చేసినందుకు. కాకుండా లల్లి మధుమిత అని ఇప్పుడు ఈ అమ్మాయి తను కూడా ఇండివిజువల్ ప్రొడ్యూసరే. అతిథిని ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి తను హీరోయిన్గా యాక్ట్ చేసింది. అమ్మాయిని పిలవగానే తప్పకుండా వస్తానండి, ఎందుకంటే కొత్త సినిమాలు పైకి రావాలి, విజయ్కి ఆ అమ్మాయికి నేను వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బాగా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. ఎందుకంటే చిన్న సినిమా ఆడుతుంటే పెద్ద సినిమాలు కూడా లైఫ్ ఉంటుంది. ఎందుకంటే అడవిలో ఒక పెద్ద పులి బ్రతకాలంటే జింకలు ఇవన్నీ ఎక్కువ ఉండాలి. జింకలు చచ్చిపోతే ఇంకా పెద్ద పులి ఎలా బ్రతుకుతుంది? సో ఏ బిగ్ సినిమా షుడ్ బి సపోర్టెడ్ బై స్మాల్ సినిమా అండ్ స్మాల్ సినిమాస్ షుడ్ బి సపోర్టెడ్ బై బిగ్ సినిమా. సో దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, ఇకపోతే ఈ సభ వచ్చి విచ్చేసిన మా రఘు గురించి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఎవర్ సిన్స్ బిఫోర్ హీ బికేమ్ స్టార్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ అఫ్ కోర్స్ గిరిబాబు గారిని తెలియని వ్యక్తి ఇండస్ట్రీలో ఉండరు. ఆయన మాతో బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. ఆయన మెరుగులాడి ఒకటి, తర్వాత రణరంగాను ఒకటి. ఈజ్ అమేజింగ్ మ్యాన్. సో ఆ సినిమా చేసే అదృష్టం నాకు వచ్చింది. అదొకటే కాకుండా మా కళ్యాణ్ అయితే కళ్యాణ్ చెప్పక్కర్లేదు. సిన్స్ హీ వాజ్ ఇన్ ది ఇండస్ట్రీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ, లేకపోతే నా స్టోర్పురం దొంగల్లో డబ్బింగ్కి సాగర్ లేకపోతే పక్కన కూర్చుని సౌండ్ ఇంజనీర్ రూమ్లో కూర్చుని బాను ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, అదే అలా చెప్తే బాగుంటుంది, అతను ఐడియాస్ అన్ని సజెస్ట్ చేసి నన్ను గైడ్ చేశాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ పాత రోజు మర్చిపోలేమండి. ఎందుకంటే మేమంతా కష్టపడి ఒకే మెడ్రాస్ నుంచి వచ్చినాము. వచ్చి ఇవాళ ఏదో కొద్ది గొప్ప పేరు సంపాదించుకున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ అవర్ బాండేజ్. సో అవన్నీ మనసులో పెట్టుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చిన్న సినిమా పెద్ద సినిమాను కాదు, అతన్ని అప్రోచ్ చేసే విధంగా చూసుకుని హీ డెఫినెట్లీ ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్ అంటే for the industry is a small producer. He may be a big man in his coffee industry. That is different. But as a film producer, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలని సబ్జెక్ట్ వచ్చిన మా కళ్యాణ్కి, ఇక బాలకృష్ణ గారి గురించి చెప్పాను. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమాని తప్పకుండా ఎంకరేజ్ చేసి బ్రహ్మాండంగా హిట్ చేయించి మీరు సక్సెస్ఫుల్ చేస్తాను నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ భానుచందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు ఇంకెవరినో మర్చిపోయారు, సో కవర్ చేయడానికి మళ్ళీ మైక్ అడిగారు. సారీ అండి, యాక్చువల్లీ మా టీం కూడా థ్యాంక్స్ చెప్పాలి, టెన్షన్లో మర్చిపోయాను. మా కో డైరెక్టర్ మనీష్ నార్లా, సిద్ధు, చక్రి థ్యాంక్ యూ, తేజ, గణేష్ అందరికీ థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్కి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను ఎవరి పేర్లైనా మర్చిపోతే రాంబాబు గారు థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వాళ్ళ గురించి పేర్లు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మైక్ కావాలా మళ్ళీ? ఓకే. మళ్ళీ వచ్చినందుకు సారీ. ఇందాక ఆకాష్ గురించి చెప్పాను, మా హీరోయిన్ గురించి మర్చిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. భైరవి గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. భైరవి గారు చూడ్డానికి హీరోయిన్ లాగా అనిపిస్తారు, కానీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ డైరెక్టర్ని కూడా బాగా టార్చర్ చేసి ఈ డ్రెస్ ఇలా ఉండాలి, నేను ఇలా కనపడాలి అని కేర్ తీసుకున్నారు. మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భైరవి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాల్ని అందించినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. నాకు రాంబాబు 3 రోజుల నుంచి ఫోన్ చేశాను. ఆయన ఒక సినిమా ఫంక్షన్ ఉంది, ఒక మంచి ప్రొడ్యూసరు, చిన్న సినిమా, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పినంటే, యాక్చువల్గా నాకు ఈరోజు మా ఎస్వి కృష్ణారెడ్డిది బర్త్డే, 11 గంటలకి ఆయన ప్రోగ్రాం పెడితే, సరే చిన్న సినిమా అనేదాన్ని ఇంకా ఎవరయ్యా హీరో అని చెప్పినంటే అప్పుడు ఆకాష్ అని చెప్పి
రియల్గా ఈరోజు ఈ డయాస్ మీదకి ఈ ఫంక్షన్ నేను వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే మా సునీత మాదంతా ఒక ఫ్యామిలీ. మా భాను చెప్పినట్టు యాక్చువల్గా 77, 78లో ఉండరా కాదు భాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు చేపల కూర వండితే ఫస్ట్ పిలిచి సొంత పిల్లల్ని చూసినట్టు చూసి మేము తృప్తిగా తింటే ఆవిడకి ఆనందం. అలాగా మా సునీతతో ఇట్ ఈజ్ ఏ లైక్ సొంత అన్నా చెల్లెళ్ళు ఒక ఇది అయితే ఎలాగా ఉంటుందో ఈ ఫ్యామిలీతో నాకు అలాగా ఈరోజు ఈ సినిమాకి హీరో ఆకాష్ అవ్వటం నేను ఏదో నా మేనల్డ్ హీరో అనే ఫీలింగ్తో నేను ఫీల్ అయ్యి నాకు తెలియగానే నేను డెఫినెట్గా ఇది చేసి వస్తానని చెప్పాను. ఒక్కటండి ప్రొడ్యూసర్గా బాలకృష్ణ గారు ఆయన ఫాలోఅప్ చేయటం, సార్ యువర్ సిన్సియారిటీ ఈజ్ పర్ఫెక్ట్, నీలాగనే వచ్చాం మేము అందరమే. మా భాను చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు 83 సినిమాలు తీయగలిగానంటే ఈ జనాలు ఈ ప్రపంచంలో అది మనకి మన భానుచంద్ర లాంటి వాళ్ళు లేకపోతే మా సుమను లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఒక అర్జున్ రాజు అవ్వచ్చు లేకపోతే శారబాబు అవ్వచ్చు మహేంద్ర గారు అవ్వచ్చు వీళ్ళందరూ చేసిన సపోర్టే ఈరోజు ఒక చిన్న ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి నా తండ్రి సమానం మా గురువు గారు దాసనారాయణరావు గారు అనే ఆయన లేకపోతే ఈరోజు కళ్యాణ్ ఇక్కడ ఇలా లేడు. అలాగే మీలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉండే ప్రతి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసి ప్రతి చిన్న నిర్మాత డెఫినెట్గా అతను పెద్ద నిర్మాతగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని. ఇక ఈ సినిమాని గురించి మీకొక్కటే ఇందాక మా రఘు చెప్పినట్టు మైత్రి మూవీస్ వాళ్ళు నా శిష్యుడే మా శశి, వాడు సినిమాని అంత ఈజీగా ఒప్పుకోడు, ఓపెన్గా చెప్తాను. అందులో కొత్త వాళ్ళతో చిన్న సినిమా అంటేనే వాడికి అన్ని పెద్ద సినిమాలు చూసి దాంతో అని ఆయన ఉండనే అని తోసేసే క్యారెక్టర్. ఈరోజు ఆ బ్రాండింగ్ వేసాడంటే ఆకాష్ అది నీ అదృష్టం. ఎందుకంటే ఈరోజు సినిమాని లీడ్ తీసుకొని వెళ్ళేదానికి ఒక పెద్ద సంస్థ కావాలి. అలా ఇంకా మంచి అదృష్టం మీకు ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా, ఎందుకంటే మా గుప్తా గారిని అది పనిగా తీసుకొని ముందుకు తీసుకొని వచ్చి మా మాధవ్ వీళ్ళిద్దరూ వస్తే నేను జోకులు వేసాను, లంబు జంబు వచ్చినట్టు వచ్చారు, మా దగ్గర బలవంతంగా కాగితాల్లో సంతకాలు పెట్టించి తీసుకెళ్తారని. ఆదిత్య అనే బ్రాండ్ పడితే ఆ సినిమాకి హిట్ అనే స్టాంప్ పడినట్టు. ఆ అమ్మాయి హీరోయిన్ రియల్గా కొత్తగా నార్త్ నుంచి వచ్చి ఒక తెలుగు మీద అంత కాన్సన్ట్రేట్, డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు బి ఏ బిగ్ స్టార్. ఏదేమైనా ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా అలానే వరప్రసాద్ డైరెక్టర్ ఒక ప్రతి కొత్త డైరెక్టర్కి ఉండేటటువంటి సవాళ్ళు ఉంటాయి ఈరోజు ఉండే ప్రొడక్షన్లో. వీటన్నిటిని అధిగమించి ఇలాంటి పెద్ద సంస్థల దానికి ఈ సినిమాని తీసుకెళ్లేదానికి అతను కష్టపడ్డా అంటే దాని కృషి ఎంతో ఉండి ఉంటుంది. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ మై డియర్. అన్నిటికంటే ముందు ఈ సినిమా హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమా పనిచేసిన ఫస్ట్ టైం చేసిన ప్రతి టెక్నీషియన్ పెద్ద స్థాయికి వెళ్ళాలి. వీటన్నిటికంటే మించి మా ఆకాష్ పెద్ద బ్రేక్ అయితే ఈ సినిమా ఫస్ట్ వచ్చి కాల్ షీట్లు నేను అడుగుతాను, అవ్వకపోయినా అడుగుతాను. డెఫినెట్గా యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్. ఎందుకన్నానంటే డైరెక్టర్ ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, ఈరోజు హీరోల కంటే కూడా చిన్న సినిమా హిట్ అయినంత మాత్రాన హీరోల కంటే కూడా చిన్న సినిమా హిట్ అయితే ముందు డైరెక్టర్ దగ్గరికే పరుగు తీసుకొని వస్తారు. నువ్వు సిన్సియర్గా ప్రయత్నించాల్సిందంటే నీ మార్కు కనిపిస్తే చాలు. కాకపోతే వాళ్ళ మార్కుకి చాలామంది కాంపిటీషన్ ఉంటారు, మీ మార్కులకి కాంపిటీషన్ ఉంటారు. టాలెంట్ అది ఎక్కడున్నా బయటకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సునీత డెఫినెట్గా నువ్వు ఆనందపడతావు 12వ తారీఖు. థ్యాంక్ యూ.
తీసే సినిమాకి ప్రమోషన్స్గా హోస్ట్గా కూడా నన్నే పెట్టుకోండి సార్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లల్లి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా స్టేజ్ని అలెక్కనించిన పెద్దలందరికీ ధన్యవాదాలు అండ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఆహ్వానించిన భానుచందర్ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన సునీతి గారు వాళ్ళ అబ్బాయి హీరోగా చేశారని అంటే ఫస్ట్ నేను ఉండాలి, నేను వస్తాను. ఎందుకంటే నేను ఒక కొత్త సినిమా తీశాను. కొత్త సినిమా తీసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కొనే ఏదైనా సరే ఎలా ఉంటుందనేది నాకు తెలుసు, నేను అనుభవించాను. అంత ఫీల్ నేను పొందాను. కాబట్టి ఇలాంటప్పుడు వీళ్ళకి కూడా నేను సపోర్ట్ చేయాలి అని అనిపించి నేను సార్ పిలవగానే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సార్ నమస్కారం, రఘు గారికి అండ్ మన ప్రొడ్యూసర్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఇక్కడికి రాగానే తన్ని లిఫ్ట్ దగ్గర నేను చూశాను. నిజంగా నాకు అదే అనిపించింది, రష్మిక అందరినీ చూసినట్టు. ఆల్ ది బెస్ట్. కొత్త మలుపు అనేది మన జీవితాల్లోనే వస్తుందని అనుకుంటాం, కానీ ఇప్పుడు సినిమాలో కూడా మన జీవితాల్లో ఒక కొత్త మలుపు తెచ్చుకునే అవకాశం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సునీత గారిని మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆవిడ గురించి చెప్పాలి అంటే పేజీలు చెప్పాలి. ఆవిడ ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్, డివైన్ ఫీలింగ్. షీఈ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. మా లెజెండరీ సింగర్ సునీతమ్మని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను కాదు, ప్రతి ఈవెంట్లోనూ ప్రతి ఫంక్షన్లోనూ పాజిటివ్ వైబ్ తీసుకొస్తున్నది ఎవరు అంటే ఈ మధ్యకాలంలో శ్రవంతి పేరే చెప్తున్నారు అందరూ. వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ వందనం. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు. 30 ఏళ్ళ అనుబంధం, 30 ఏళ్ళ ఇండస్ట్రీ అంటే 30 ఏళ్ళ అనుబంధం నాకు. అండ్ భానుచంద్ర గారు, రఘుబాబు గారు ఎంత బాగా వర్ణించారంటే ఆ సినిమాలు, ఆ పాటలు. 2018 అనుకుంటా స్వరాభిషేకం కార్యక్రమం మేము ఆర్ఎఫ్సీలో చేసినప్పుడు, అప్పుడు వారి నాన్నగారి ఎపిసోడ్, ప్రత్యేకమైన ఎపిసోడ్ చేసినప్పుడు వారు గెస్ట్గా రావడం జరిగింది. అప్పటి నుంచి నేను నేరుగా మాట్లాడడానికి అవకాశం దొరకలేదు నాకు, ఎందుకంటే ఆవేళ గెస్ట్గా వచ్చారు వారు, అండ్ మేము పాటలు పాడి వెళ్ళిపోతాం అక్కడ. సో బాలుగారితో అన్నాను, మావి ఒక్కసారి మాట్లాడిస్తావా అని, కానీ చాలా హడావుడి జరిగిపోయింది. సో ఇవాళ నేరుగా మాట్లాడే అవకాశం దొరికింది, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు గిరిబాబు గారు అంటే మనందరికీ ఎంత ఇష్టమో తెలుసు. వారు చేయని క్యారెక్టర్ లేదు. హాస్యం అది ఏ రసమైనా సరే అవలీలగా పండించదగ్గటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ గిరిబాబు గారు. వారి నీడలో నుంచి బయటకు వచ్చి ఒక మొక్క ఎదిగి మహావృక్షం అయింది అంటే అది ఎంత గొప్ప విషయం. రఘుబాబు గారు అదే. ఇప్పుడు ఆకాష్ కూడా నేను గిరిబాబు గారితో పోల్చుకునేంత గొప్పదాన్ని కాకపోవచ్చు, బట్ సునీత కొడుకు కాకుండా ఆకాష్గా ఎదగాలి ఇండివిజువల్గా. అండ్ తను ఒక మంచి స్థాయికి చేరుకోవాలి, కష్టపడతాడు అండ్ చాలా సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి తను ఆ స్థాయికి చేరుకునే గొప్ప ఆర్టిస్ట్ కావాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆకాష్, విష్ యూ ఆల్ ది బెస్ట్. హీ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్. అంతే కష్టపడాలి నువ్వు కూడా. మొట్టమొదటి సినిమా ప్రొడ్యూస్ చేసి ఆకాష్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ రాఘవేంద్రరావు గారు అయితే, అక్కడ శేఖర్ దర్శకుడు అయితే, రెండో సినిమా అవకాశం రావటం అనేది చాలా గొప్ప విషయం. మొదటి సినిమా ఎంత ముఖ్యమో రెండో సినిమా అంతకంటే ఎక్కువ ముఖ్యం ఇండస్ట్రీలో. శివ వచ్చి కథ చెప్పారు. నాకు ఒక సంక్రాంతి పండుగకి రిలీజ్ అయ్యేటటువంటి స్టోరీస్లో ఒక రామ్ కామ్గా ఇది
ఆ టైంలో వచ్చే స్టోరీస్ ఎలా ఉంటాయో ఎక్కడా సీరియస్నెస్ ఉండదు. ఒక సీరియస్ మూమెంట్ని కూడా దాన్ని కొంచెం లైట్ వెయిన్లో చేసేసి ప్రేక్షకులకు కావాల్సినటువంటి వినోదాన్ని పంచే ఒక గొప్ప కథ, కొత్త కథ తయారు చేసి తీసుకొచ్చారు మన శివ గారు. వారికి మొదటి సినిమా ఇది. అందరికీ హీరోయిన్ మన భైరవికి కూడా మొదటి సినిమా ఇది. సో శివ, మీరు చేసిన ప్రయత్నం చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీరు టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ ఆకాష్ని చూస్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహేంద్ర గారు, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. వాట్ అ టైమింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రఫర్గా మీరు చాలా సినిమాలు చేశారు. అండ్ ఈ సినిమాలో ఆకాష్కి డాన్స్ చేసే అవకాశం దొరికింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకు సంబంధం లేదు, సంబంధం లేని ఒక ఫీల్డ్ నుంచి వచ్చి వ్యాపారం ఏమో అద్భుతం, అమోఘంగా జరుగుతుంది. ఆయనకి నిజంగా సినిమా తీయాల్సిన అవసరం లేదు. కొత్త ప్రొడ్యూసర్ తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది నేను ప్రత్యక్షంగా చూసింది కొత్త మలుపు సినిమాలో. బాలకృష్ణ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక బ్యానర్ని ఫ్లోట్ చేయడంతో పాటు ఆయన తిరగని సంస్థ లేదు, అడగని మనిషి లేరు. ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మైత్రి లాంటి సంస్థ మేము ఉన్నాము అని చెప్పి బాలకృష్ణ గారికి సపోర్ట్గా వచ్చింది అంటే ఎంత బలం ఇచ్చారో వాళ్ళు నాకు అర్థమవుతుంది. అండ్ మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో అంత బలం ఉంది, ఈ సినిమాలో అంత సత్తా ఉంది అని వాళ్ళు నమ్మినందుకు నాకు చాలా చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. అండ్ అందరూ చెప్పినట్లుగానే ఆదిత్య మ్యూజిక్ ఉందండి. ఆదిత్య మ్యూజిక్ అనే పేరు ఉందంటేనే ఆ క్యాసెట్లో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఎక్కడైనా సరే నాకు వారితో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. సో ఇట్స్ గోయింగ్ టు బి అ కూల్, బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ ఆఫ్ ద సీజన్ గా పేరు తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంత బలగం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ నిరంజన్ గారు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఏం చెప్పాలి, ఇక మాటలు చెప్పొద్దు కానీ ఒక 2 లైన్లు పాట పాడితే బాగుంటుందన్న మేము. రాంబాబు గారిని మర్చిపోగలుగుతామా? థ్యాంక్ యూ. పాట మ్యామ్ ఏం చెప్పాలి అన్నారు కదా, సన్ రిలేటెడ్గా అండ్ మదర్ రిలేటెడ్ ఏదైనా ఒక 2 లైన్లు పాట పాడొచ్చు. సన్ అండ్ మదర్. ఏడుస్తావా? సెంటిమెంట్గా ఫీల్ అవుతావా? అలా ఏం లేదు. మేము కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, అయ్యో టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటాము. మీరు వచ్చారంటే ఉట్టి మాటలు చెప్పించుకొని పంపించలేము మేము అలాగా. సో ఒక్క 2 లైన్స్ ఏదైనా మా కోసం. యా ష్యూర్ మ్యామ్. ఇప్పుడు సంగీత పరంగా చూస్తే బయట షోస్ అన్నీ మారిపోయాయి. శిల్పకళా వేదికలో జరిగేలాగా లేదు. ప్రతి చోట సింగ్ అలాంగ్ సెషన్స్ అవుతున్నాయి. అండ్ క్లబ్స్లోను, పబ్స్లోను జామింగ్ సెషన్స్ అవుతున్నాయి. ఎన్ని రకాల మార్పులు వచ్చాయో ఇండస్ట్రీలో చూస్తున్నాను సార్. కానీ మార్పు రానిది ఒకటే ఒక పాటకి, భానుచంద్ర గారి పాట. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగిన ఆనాడి తెలిసింది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏం సార్ మీరెక్కడ ఈ పేరు ఈ పేటిదన్నది నాడు రాసున్నది, ఈ ముత్తు ఈ నాడిదన్నది పొత్తు రాసున్నది. బంధాలైనది పెదాల మధువులని చవి చూడమనగా పర్యాలి ప్రణయాలి స్వప్నాలి స్వర్గాలి శృంగారలీలలు కన్నుల్లో రేగే నీలదను. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగిన ఆనాడి
ఎన్నో టర్నింగ్స్ చూస్తూ ఉంటాం. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, అబౌట్ టర్న్, రాంగ్ టర్న్, యూ టర్న్. బట్ ఎవ్రీబడి నీడ్స్ ఎ న్యూ టర్న్. అది కొత్త మలుపు. ఈ న్యూ టర్న్ని మీరందరూ ఆ సినిమాను చూసి ఫెంటాస్టిక్ అని అనిపించుకోవడమే మా యొక్క ఈ ప్రయత్నం. తప్పకుండా మీరందరూ చూసి అనిపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఐ విష్ దిస్ టీమ్ అండ్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్. దీన్ని కూడా భలే మాల్ చేస్తారే. నేను ప్రత్యేకించి వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఈ లాస్ట్ చెప్తాం అనుకున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళు మా సినిమా చూడగానే సరే సినిమాలో కొంచెం వెయిట్ ఉంది, సినిమాలో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పారు. నాకు చాలా థ్యాంక్స్ టు మైత్రి మేనేజ్మెంట్ అండి. అండ్ థ్యాంక్స్ టు ఆదిత్య వాళ్ళకి. ఆదిత్య మీరు చెప్పగానే ఇమ్మీడియట్గా ఆదిత్య వాళ్ళు మా సాంగ్స్ను యాక్సెప్ట్ చేసి ఆదిత్య మ్యూజిక్లో చేసినందుకు మాధవరావు గారికి, నిరంజన్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, తన మొదటి సినిమాతోనే మంచి పర్ఫార్మర్గా అందరి మన్ననలను అందుకొని అండ్ ఇప్పుడు చాలా ప్యాషన్తో, చాలా ఇష్టంతో, చాలా హార్డ్ వర్కింగ్తో మనకు కొత్త మలుపు అని పలకరించబోతున్నటువంటి మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను వచ్చేసిన గెస్ట్లందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళకి నమస్కారం. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ us ఫ్రమ్ దిస్ టీమ్. మహేందర్ గారు స్పెషల్లీ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి, అసలు మాకు టైం ఇచ్చినందుకు. అండ్ వచ్చేసిన మీడియా వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్. నేను సర్కార్ నౌకరీ ఈవెంట్ అప్పుడు ఒక చిన్న మాట చెప్పాను. ఎవరైతే మనకి ఆ అవకాశం ఇస్తారో, చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ అని ఏం లేకుండా అవకాశం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. నన్ను ఈ సినీ ఫీల్డ్కి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన, ఇప్పటికీ రుణపడి ఉంటాను. అలాంటి ఇంకో అవకాశం ఇచ్చిన వారు బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివ గారితో కొలాబరేట్ అయ్యి నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చినందుకు, నా గురించి ఆలోచించినందుకు దానికే చాలా చాలా థ్యాంక్స్. అండ్ దెన్ శివ గారు, సర్కార్ నౌకరీ సినిమా వచ్చేసి ఒక సోషల్ ఇష్యూ మీద, అందులో చాలా ఏడుపులు, చాలా ఇంటెన్సిటీతో పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది. కానీ మీ స్క్రిప్ట్లో ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. నాకు కావాల్సిన కామెడిక్ టైమింగ్, నేనైతే నాకు ఇష్టం నా ఫేవరెట్ స్టార్స్లో అలాంటి కామెడిక్ టైమింగ్తో ఉన్న స్క్రిప్ట్ మీరు తయారు చేశారు. సో ఇదొక జాన్రా కామెడీ అనేది చాలా ట్రై చేయాలని ఉండేది నాకు. అండ్ ఒక మంచి అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. కొరియోగ్రాఫర్ గారు థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో నేను ఇన్స్టాలో రీళ్లు పెట్టడం కానీ సినిమాలో ఎప్పుడు డాన్స్ చేస్తాను అనుకున్నాను. అండ్ ఆ అవకాశం మీరు ఇచ్చారు నాకు. చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలంటే, చాలా డిపార్ట్మెంట్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. మా డైరెక్టర్ గారు మర్చిపోయారంటే నేను మర్చిపోవచ్చు, పర్లేదు. నేను ఎవరైనా మర్చిపోతే వెనకాల నుంచి నాకు. అండ్ కమింగ్ టు ద కాస్ట్, ఫస్ట్ మహేందర్ గారు. ఆయన చాలా పెద్దవారు, నాకంటే 15-20 ఏళ్ళు పెద్ద ఆయన. అలాంటి పెద్దవారు ఈ ఈవెంట్కి వచ్చినందుకు. బట్ ఆల్ జోక్స్ సైడ్, వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. అంటే ఒక కామెడీ టైమింగ్ కానీ, లాంగ్వేజ్ మీద కమాండ్ కానీ, సింప్లిసిటీ. అండ్ ఒకవేళ కెమెరా ఆఫ్ అయిపోయినా కూడా అప్పుడు ఆయన అసలు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఐ రియలీ లైక్ వర్కింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భైరవి, నాకే ఇక్కడ మొత్తం తెలుగులో మాట్లాడి అందరిని ఇంప్రెస్ చేయాలని ఉంటే, ఆవిడ ఎక్కడో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి తెలుగు సినిమాలో అడుగుపెట్టి, ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్, హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ. అండ్ ఇవాళ కూడా మీరు అంతే ఎఫర్ట్ పెట్టారు, దట్ యూ వాంటెడ్ టు సే ఇట్ ఇన్ తెలుగు. ఆ తెలుగు మే బోల్నా చాహతే थे, అండ్ దట్ వాజ్ లవ్లీ టు హియర్. అండ్ షీఈస్ అ గుడ్ యాక్ట్రెస్, మీరు అందరూ చూస్తారు. సార్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రఘుబాబు గారు యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అండి. చిన్నప్పుడు నేను ఐ థింక్ 150 సార్లు మురారి చూసుంటా. మురారిలో మహేష్ బాబు గారు అంటే అంత ఇష్టం, అంతే రఘుబాబు గారిని చూసి అంత భయం వేసింది నాకు. అండ్ ఒకదాని తర్వాత ఒక రోల్, ఐఎమ్ జస్ట్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నా అంటేనే నాకు ఐ ఫీల్ వెరీ లక్కీ. నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నారు ఈవిడ. బట్ అండ్
సార్ ప్లీజ్ క్షమించండి ఎవరన్నా మర్చిపోతే. మన హోల్ టీమ్, మన డిఓపి సుమంత్ గారి నుంచి మన ఏడీస్ మనీష్ చెప్పాలి సార్, గణేష్, మనీష్, ఆల్ డిపార్ట్మెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అందరూ నా గురించి అందరూ ఆలోచించారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు సెట్ మీద. అండ్ లాస్ట్ బట్ నెవర్ ఎవర్ ద లీస్ట్ మా అమ్మగారు. నేను ఇక్కడ నుంచున్న మైక్ పట్టుకున్న సినిమా అంటే నాకు ఇంట్రెస్ట్ ఏదైనా ఆవిడ వాళ్ళే. లవ్ యూ సీరియస్లీ. బాగా మాట్లాడాలనుకుంటా. చాలా అద్భుతంగా. మీరు కూడా మంచి యాక్టర్స్. దట్స్ ఐ ఆల్వేస్ లీవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఈసారి అది ఓన్లీ ఫస్ట్ సినిమాతో అయిపోద్దండి ఆ రిలేషన్. దాని తర్వాత నువ్వు పని చూసుకోరా అంటుంది. మళ్ళీ ఒక చిన్న మాట చెప్తాను. ఈ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఆన్సర్ ఇవ్వచ్చు. నన్ను అడిగితే ఫర్ ద సింప్లిసిటీ ఇన్ ద రొమాన్స్, ద సింప్లిసిటీ ఇన్ ద విలేజ్, వాళ్ళ కస్టమ్స్, ద సింప్లిసిటీ ఇన్ ఆర్ ఫ్రెండ్షిప్, ద సింప్లిసిటీ బిట్వీన్ ఫ్యామిలీ టైస్. ఆ సింప్లిసిటీ కోసం రండి. అండ్ అందరికీ తెలుసు, సార్ ఆల్సో మెన్షన్డ్, సినిమా తీయడం అనేది కష్టం కాదు, సినిమాని బయటకు తేవడం ఇంకా చాలా కష్టం అయిపోయింది. సో దానికి మైత్రి మూవీస్ అనే బ్యానర్ నా మొహం పక్కన ఉందంటే అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళు మీ హెల్ప్ మాకు అంతే కావాలి ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు రీచ్ ఆల్ ది ఆడియన్సెస్. సో ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు మీడియా అందరికి మళ్ళీ థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి. Thank you, Akash garu. Thank you so much. And we have a Q&A session with media. So Sunita garni, Akash garni, and heroine ni, and alani Raghubabu garni, producer ni, director ni వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. లేదు డ్రెస్సింగ్ ఈవెంట్ అని మార్చుకున్నాం. మరి ఆరెంజ్ మహేందర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.